శక్తి మన దేశానికి లేదా శక్తి మానవ మనుగడ సాగించడానికి ఎంత ముఖ్యమో తెలుసుకున్నాము. శక్తి వనరులు మనం మాట్లాడుకోవాలి అని అంటే ముందుగా ఎన్ని విభజనలు ఉన్నాయి, ఆ విభజనలు ఏమిటి, ఏ విభజన కిందకి ఏ వనరు వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలా వద్దా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకని మనం ఇప్పుడు ముందుగా ఆ వర్గీకరణ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో అది తెలుసుకుందాము. మరి శక్తి వనరుల యొక్క మూలాలు లేదా దాని యొక్క క్లాసిఫికేషన్ ఎలా ఉంది అని గమనించినట్లయితే దానిని 2 భాగాలుగా వర్గీకరించారనమాట. ఏమిటి ఆ 2 భాగాలు అని గమనించినట్లయితే మొదటిది సాంప్రదాయక శక్తి వనరులు లేదా సాంప్రదాయక శక్తి ఇంధనాలు. సాంప్రదాయక అంటే ఏమిటి? కన్వెన్షనల్, ఎప్పటి నుంచో వాడుతూ వస్తున్నవి. మరి రెండవది ఏమిటిది? సాంప్రదాయేతర శక్తి వనరులు లేదా సాంప్రదాయేతర శక్తి ఇంధనాలు అంటే నాన్ కన్వెన్షనల్. సాంప్రదాయం అంటే ఏంటి? ఏదైనా కల్చరల్గా అలా కన్వెన్షనల్గా వస్తూ ఉన్నదన్నమాట ఎప్పటి నుంచో. ఒకవేళ ఏదైనా కొత్తగా వస్తే ఎలా రెబెల్స్ అయితే చేస్తారు, నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురు అంటే ఏంటి? నలుగురు చేసిన పని వాడు చేయడం అనమాట. అలానే ఎప్పటి నుంచి ఏవైతే శక్తి వనరుల మీద ఆధారపడి ఉన్నామో ఆ వనరులు కాకుండా కొత్తగా ఏమన్నా వనరుల మీద ఒకవేళ ఆధారపడినట్లయితే వాటిని మనం సాంప్రదాయేతర శక్తి వనరులు లేదా సాంప్రదాయేతర శక్తి ఇంధనాలు అని పిలుస్తామన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి. మరి ఈ వర్గీకరణ కిందకి ఏ శక్తి వనరులు వస్తాయి ఇప్పుడు మనం గమనిద్దాము. ముందుగా సాంప్రదాయక శక్తి వనరులు అంటే కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అనమాట. అయితే ఈ కన్వెన్షనల్ని కూడా మళ్ళీ 2 భాగాలుగా పరిగణించారు. అలానే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ సాంప్రదాయక శక్తి వనరులు లేదా ఇంధనాలు కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ 2 విభాగాలుగా పరిగణించారు. ఏమిటి అంటే ఒకటి వాణిజ్య, 2 నాన్ కమర్షియల్ లేదా అవాణిజ్య అనమాట. అంటే ఒకటి కమర్షియల్ రిసోర్స్, ఇంకోటి నాన్ కమర్షియల్ రిసోర్స్. ఏమిటి కమర్షియల్ రిసోర్స్, నాన్ కమర్షియల్ రిసోర్స్ అంటే ఏమని అనంటే ఏదైతే ఎక్కువ సంఖ్యలో లేదా ఎక్కువ క్వాంటిటీలో ఉత్పాదన చేస్తున్నారో దాన్ని వాణిజ్య సాంప్రదాయక శక్తి వనరులు, కమర్షియల్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్స్ అని అంటాము. ఏదైతే మామూలుగా అక్కడక్కడ ఊళ్ళల్లో చిన్న చిన్న ప్లేసెస్లోనే ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఎక్కడైతే ఉత్పాదన చేస్తున్నారో దానిని నాన్ కమర్షియల్ లేదా అవాణిజ్య సాంప్రదాయక శక్తి వనరులు, నాన్ కమర్షియల్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్స్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. మరి ఈ వాణిజ్య సాంప్రదాయక శక్తి ఇంధనాల కిందకి ఏమొస్తాయో గమనించినట్లయితే ఒకటి బొగ్గు, కోల్, రెండవది పెట్రోలియం లేదా ఆయిల్ కింద కూడా మనం పరిగణించవచ్చు. మరి నాన్ కమర్షియల్ కేటగిరీకి ఏమొస్తాయి అంటే ఒకటి కలప. కలప అంటే ఏమిటి? ఫైర్ వుడ్ అనమాట. అలానే రెండవది గడ్డి, ఎండుగడ్డిని మనం యూజ్ చేస్తాం కదా కొన్నిసార్లు. అలానే పిడక. పిడక అంటే ఏమిటి? పేడ ఏదైతే ఉందో దాన్ని గోడకు కొట్టి పిడకల్లా చేసి దాన్ని మనం గోబర్ అని పిలుస్తాం ఆంగ్ల భాషలో, దాన్ని ఉపయోగిస్తాం కదా. అలా ఈ పిడక అవ్వచ్చు, గోబర్ అవ్వచ్చు, లేదా గడ్డి ఎండుగడ్డి గ్రాస్ అవ్వచ్చు, లేదా కలప ఫైర్ వుడ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా నాన్ కమర్షియల్ అంటే లార్జ్ స్కేల్ ఎక్కువ సంఖ్యలో ఏమి వాడరు, కానీ ఇవి ఎప్పటి నుంచో ఆచారంగా లేదా సాంప్రదాయంగా వాడుతూ వస్తున్నాం అనమాట. అందుకని మనం దీనిని కూడా కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ కింద పరిగణిస్తున్నాము. కానీ బొగ్గు, పెట్రోలియం ఏదైతే ఉందో లార్జ్ స్కేల్ అనమాట, అంటే ఎక్కువ శాతం ఉత్పాదన చేస్తున్నాము, అందుకని అది కమర్షియల్ కింద చెప్పామన్నమాట. మరి అలానే మరి ఇతర వైపు రెండో వైపు ఏముంది? సాంప్రదాయేతర శక్తి వనరులు లేదా సాంప్రదాయేతర ఇంధనాలు అంటే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్. అంటే ఎప్పటి నుంచో వాడుతూ వస్తున్నవి కాదు ఇవి. కొత్తగా ఈ మధ్య కాలం గడిచిన 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాల్లో మొదలైన ఆవిష్కరణలు అనమాట. మరి వీటి కింద ఏమున్నాయి? ఈ వర్గీకరణకి ఏ శక్తి వనరులు వస్తాయి ఇప్పుడు మనం గమనిద్దాము. మరి ఈ సాంప్రదాయేతర శక్తి వనరులను మనం పరిగణించినట్లయితే ముందుగా జీవశక్తి. జీవశక్తి అంటే ఏమిటి? బయో ఎనర్జీ లేదా బయోమాస్ ఎనర్జీ అని చెప్పవచ్చు అనమాట. అంటే లివింగ్ మెటీరియల్స్, అది ఒక మొక్క అవ్వచ్చు, ఒక జంతువు అవ్వచ్చు, లేదా లివింగ్ మెటీరియల్ ఏదన్నా అవ్వచ్చు, దానికి ప్రాణం ఉండాలి లేదా జీవం ఉండాలి. జీవం ఉన్న దాని నుంచి ఒకవేళ మనం ఏదైనా విధంగా శక్తిని తయారు చేస్తే దాన్ని మనం జీవశక్తి బయో ఎనర్జీ అంటాము లేదా బయోమాస్ ఎనర్జీ అంటాము. మరి జీవశక్తి తర్వాత ఇంకో శక్తి వనరులు ఏమిటి అంటే సౌరశక్తి. ఎవరి గురించి తెలియదు చెప్పండి? పొద్దున లేస్తే చాలు ఓ భగభగమండే వెలుతురు మన మీద పడుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి అంతా? వేడి ఎక్కడి నుంచి వస్తుంది?
సూర్యుడి నుంచి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సూర్యుడు అన్ని శక్తులకి మూలం అనమాట. హీఈస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సన్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. దాన్ని మనం సోలార్ ఎనర్జీ అని కూడా అంటాము. తెలుగులో మనం సౌరశక్తి అంటాం అనమాట. మరి సూర్యుడు రోజు వస్తున్నాడు కదా, మనం గనక జాగ్రత్తగా వాడుకోగలిగితే బొగ్గు మీద పెట్రోల్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? బొగ్గు భూమి లోపల ఎక్కడో ఉంది, దాన్ని మనం బయటికి వెలికి తీయాలి. కానీ సూర్యుడు మనం అడగకుండానే వస్తాడు, రోజు పొద్దునే టైంకి వచ్చేస్తాడు. అందుకని అలాంటి శక్తి వనరుల మీద మనం ఆధారపడాలన్నమాట. అలానే వాయుశక్తి. వాయు అంటే ఏమిటి? విండ్. దీనిని గాలి శక్తి లేదా పవన శక్తి అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని మన ఆంగ్ల భాషలో విండ్ ఎనర్జీ అంటామన్నమాట. మరి గాలి కొన్నిసార్లు వీస్తే ఎంత బలంగా వీస్తుంది, మనుషులే ఎగిరిపోతారు, చెట్లు విరిగిపోతాయి, బిల్డింగ్లు నేల కూలుతాయి. అంతగా శక్తివంతమైనది వాయుశక్తి. మరి దాన్ని కూడా మనం ఉపయోగించిన శక్తిని తయారు చేయొచ్చు కదా, ఎందుకు వాడకూడదు? కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రక్రియ అంటే కాదు, ఈ మధ్య కాలంలోనే వచ్చిన శక్తి లేదా ఈ మధ్య కాలంలో వచ్చిన ఆవిష్కరణ. అందుకనే మనం దీన్ని సాంప్రదాయేతర శక్తి వనరుల కింద పెట్టాము. అలానే టైడల్ శక్తి అన్నమాట. పేరులోనే సగం అర్థమైపోయింది. టైడ్ అంటే ఏమిటి? అలలు. గుర్తుందా ఎప్పుడైనా చిన్నప్పుడు అమ్మా నాన్న వాళ్ళు పౌర్ణమి రోజు సముద్రాల దగ్గరికి వెళ్ళకండి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకనంటే పౌర్ణమి రోజు అలల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అలలు చాలా పైన వస్తూ ఉంటాయి. ఆ టైడ్స్ ఏవైతే ఉన్నాయో పౌర్ణమి రోజు అంటే ఫుల్ మూన్ రోజు ఎక్కువగాను, అమావాస్య రోజు అంటే న్యూ మూన్ రోజు తక్కువగానే ఉంటాయన్నమాట. ఆ అలల అంతర్యం ఏదైతే ఉందో అంటే ఆ ఎత్తు తేడా ఏదైతే ఉందో దానిని ఉపయోగించుకుని ఒకవేళ శక్తిని ఉత్పాదన చేస్తే దాన్ని మనం టైడల్ శక్తి అంటాము. అలానే పట్టణ వ్యర్థాల నుండి వచ్చే శక్తి. పట్టణ వ్యర్థాలు ఏమిటి? పట్టణ వ్యర్థాల నుంచి వచ్చే శక్తి ఏమిటి? ఏంటి గురువు గారు ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే, కంగారు పడాల్సిన పనేం లేదు. మనం మామూలుగా ఎన్నో వ్యర్థాలను రిలీజ్ చేస్తూ ఉంటాం కదా పర్యావరణంలో. వాటిల్లో ఉదాహరణకి మన డ్రైనేజ్ లేదా సీవేజ్ అంటూ ఉంటాం. ఆ సీవేజ్ని కూడా మనం జాగ్రత్తగా ట్రీట్ చేస్తే, పరిగణించినట్లయితే మనం దాని నుంచి కూడా శక్తిని తయారు చేయొచ్చు. అందుకనే పట్టణ వ్యర్థాల నుంచి కూడా వెలువడే శక్తిని మనం సాంప్రదాయేతర శక్తి వనరుల కింద పరిగణిస్తున్నాము. ఇలా ఒకవైపు సాంప్రదాయిక శక్తి వనరులు, కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్, అందులో కూడా మళ్ళీ కమర్షియల్ ఏది, నాన్ కమర్షియల్ ఏదో తెలుసుకున్నాము. అలానే సాంప్రదాయేతర శక్తి వనరులు, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు వీటి గురించి ఇంకా వివరంగా తెలుసుకున్నాము. ఉదాహరణకి బొగ్గు అనుకోండి. బొగ్గు ఎక్కువ ఎక్కడ లభ్యమవుతుంది, బొగ్గులో ఎన్ని రకాల బొగ్గులు ఉన్నాయి, బొగ్గు మీద ఎంతగా ఆధారపడి ఉన్నాము, లేదా సౌరశక్తి ఏ రాష్ట్రాలలో ఎక్కువగా లభ్యమవుతుంది. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం సౌరశక్తి గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. జమ్మూ కాశ్మీర్లో రోజు సూర్యుడు వస్తాడా? అక్కడ సంవత్సరం మొత్తం కూడా సూర్యుడు ఉంటాడా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి అలాంటప్పుడు అక్కడ సౌరశక్తిని ఉత్పాదన చేయడం సులువా? ఏమో తెలియదు. అందుకని అలా సౌరశక్తిని ఉత్పాదన చేయాలి అన్నా, వాయుశక్తిని ఉత్పాదన చేయాలి అన్నా లేదు. ఇందాక మనం టైడల్ శక్తి గురించి మాట్లాడుకున్నాం. టైడల్ అంటే దేనికి సంబంధించింది? సముద్రం యొక్క అలలకు సంబంధించింది. మరి సముద్రమే లేకపోతే అది టైడల్ శక్తిని మనం ఉత్పాదన చేయగలమా? చేయలేము. అందుకని మరి అవి ఎక్కడ ఉత్పాదన చేయగలము, ఏ ప్రదేశాలలో ఈ సౌరశక్తి కానీ, వాయుశక్తి కానీ, టైడల్ శక్తి కానీ ఎక్కువగా ఉత్పాదన చేయవచ్చు, ఏ ప్రాంతాల్లో చేయవచ్చు, ఇలా వివిధ అంశాలకు సంబంధించి మనం వివరంగా తెలుసుకుందాము.